టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉషా గారు. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇనిషియేటివ్ తీసుకుందో చాలామంది దాన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్కి కూడా మనం థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. నిన్న జరిగిన డిస్కషన్ ఏదైతే ఉందో కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చాయని చెప్పొచ్చు. ఆ కేసుకి సంబంధించి ఏదైతే అక్కడ జడ్జ్ మాట్లాడుతూ ఉన్నారో కొన్ని అంశాలను వాళ్ళు వెలువడిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అండ్ ఆ డిస్కషన్లో ఏ అంశాలు కేసుని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అంటారు, న్యాయం జరిగే వైపు ఏ విధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది అంటారు? యాప్ట్ టైంలో మనం డిస్కస్ చేస్తున్నామండి. ఎందుకంటే నిన్ననే మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎపిలెట్ కోర్ట్ అంటారు దాన్ని, అంటే ఎపెక్స్ కోర్ట్ ఆఫ్ ద కంట్రీ, అంటే దానికంటే హైయెస్ట్ కోర్ట్ ఇంకా మన ఇండియాలో ఉండదన్నమాట. దాంట్లో చీఫ్ జస్టిస్ అంటే అందులో ఎంతోమంది జడ్జెస్ ఉంటారు సుప్రీంకోర్టులో కూడా. అందులో చీఫ్ జస్టిస్ అంటే ఈయన టాప్ జడ్జ్, ఆయనని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటారు, చంద్రచూడ్ గారు. ఆయన చాలా క్లియర్గా ఈ కేసు మీద చాలా సీరియస్ రియాక్షన్ ఇస్తాం జరిగింది, విచ్ ఇస్ వెరీ 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 పాజిటివ్ అండ్ గుడ్ ఫర్ ద కంట్రీ ఆల్ టుగెదర్. మనం మన వీడియోలో మాట్లాడుకున్నది కూడా ఇట్లా 29 రాష్ట్రాలు ఉంటే రాష్ట్రం దేశంలాగా విడిపోకుండా ఏ రాష్ట్రంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా సుప్రీంకోర్ట్ ఆఫ్ కంట్రీ దానికి ఇంత త్వరగా రియాక్ట్ అవుతాం అన్నది శుభపరిణామంగా మనం భావించవచ్చు. అండ్ డెఫినెట్లీ దీని ఇంపాక్ట్ ఆల్ ఓవర్ కంట్రీ మీద ఉంటుంది. ఒక భయం అన్నది క్రియేట్ అవుతాం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అయితే ఇందులో చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారో మనం క్లుప్తంగా మాట్లాడుకుందామండి. ఈ కేసు మీద ఆయన 10 విషయాలు చెప్తాం జరిగింది. ఓకే, దగ్గర అందులో కొన్ని విషయాలు మనం చర్చించుకుందాము. బేసిక్గా ఆయన చెప్పింది ఏంటి అంటే ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ అన్నది దీనికి కంపల్సరీ క్రియేట్ అవ్వాలి. యాజ్ ఏ ప్రోటోకాల్ డాక్టర్స్ అందరికీ కూడా ప్రొటెక్షన్ కల్పించాలి. దేశవ్యాప్తంగా ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ అన్నది క్రియేట్ చేయాలి. సో దట్ ఇట్లా పేషెంట్స్ ఎవరైనా బంధువులు ఎవరైనా చనిపోయినప్పుడు ఇట్లా అయినప్పుడు వచ్చి ఇమ్మీడియట్గా డాక్టర్స్ మీద హాస్పిటల్స్ మీద అటాక్ చేస్తాం జరుగుతుంది. అండ్ ఆయన జడ్జి గారు చీఫ్ జస్టిస్ గారు చెప్తాం ఏం జరిగింది అంటే స్పెషల్లీ ఉమెన్ డాక్టర్స్ వల్నరబుల్గా ఆయన చిత్రీకరిస్తాం చెప్తాం జరిగింది. అంటే వల్నరబుల్ అని వర్డ్ యూజ్ చేస్తారు. అందులో యంగ్ అండ్ ఫీమేల్ డాక్టర్స్ని జెండర్ బేసిస్లో బై ద వర్చ్యూ ఆఫ్ జెండర్ దే ఆర్ వల్నరబుల్ అని చెప్తాం జరిగింది. అంటే ఏంటి అంటే వాళ్ళు ఆడవాళ్ళు అవటం వల్ల అందులో మళ్ళీ యంగ్ డాక్టర్స్ అవటం వల్ల ఇంటర్న్స్ లాగా ఉండటం వల్ల దే ఆర్ బికమింగ్ మోస్ట్ వల్నరబుల్. అంటే ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ మీద అఘాయిత్యాలకి లేకపోతే అత్యాచారానికి పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళని మోస్ట్ వల్నరబుల్ వాళ్ళలాగా ట్రీట్ చేస్తాం జరిగింది. అందుకని నేషనల్ టాస్క్ ఫోర్స్ ఒకటి కంపల్సరీ పెట్టాలి అన్నారు. సెకండ్ థింగ్ ఆయన చెప్పింది ఏంటి అంటే ఎవరైతే ఆ ప్రిన్సిపల్ ఉన్నారో ఆ పర్టికులర్ కాలేజ్కి ఆయనను తీసేస్తాం జరిగింది. మళ్ళీ వెంటనే మరుసటి రోజే ఆయనను ఇంకొక కాలేజ్లో ప్రిన్సిపల్ లాగా అపాయింట్ చేస్తాం కూడా జరిగింది. దానికి ఆయన సర్ప్రైజ్ వ్యక్తపరచడం జరిగింది చీఫ్ జస్టిస్ గారు. ఏదైతే ఆ ప్రిన్సిపల్ని అక్కడి నుంచి తీసేసి ఆయన మీద ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ అయిన తర్వాత ఆయన ముద్దాయో కాదో తెలిసిన తర్వాత ఆయనకు మళ్ళీ ఇస్తే పోస్టింగ్ ఇవ్వాలి తప్ప ఆ కాలేజ్ నుంచి తీసేసి ఇంకో కాలేజ్లో పెడతాము అన్నది ఆయన దాన్ని తప్పుపట్టారు. ఎందుకంటే ఆయన కూడా అందులో నిందితుడిలాగా పేర్కొన్నారు కాబట్టి వితౌట్ ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ వెంటనే మళ్ళీ ఆయన ఇంకో కాలేజ్లో ప్రిన్సిపల్ లాగా అపాయింట్ చేస్తామన్నది తప్పుగా భావించారు. తెలిసి బహుశా ఆయన మళ్ళీ అందులో నుంచి కూడా ఇమీడియట్గా డిస్మిస్ చేసేయచ్చు. నెక్స్ట్ ఆయన భావించింది ఏంటి అంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ని చివాట్లు పెట్టడం జరిగింది. ఎప్పుడైతే కేసు ఇన్సిడెంట్ జరిగిందో ప్రైమా ఫేసీ కింద ఐదర్ కాలేజ్ యాజమాన్యం కానీ లేకపోతే గవర్నమెంట్ ఇమీడియట్గా ఆ ఇన్సిడెంట్ అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇమీడియట్గా గవర్నమెంట్ కానీ లేకపోతే కాలేజ్ కానీ దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. అసలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసడంలోనే జాప్యం అందులో చెందిందని మనకు కనిపిస్తుంది. వాళ్ళ పేరెంట్స్కి కూడా ఒక 3 hours వరకు చూపిస్తాం జరగలేదు. 3 hours తర్వాత వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేంత వరకు కాలేజ్ యాజమాన్యం ఏం చేస్తుంది, ఇన్సిడెంట్ అక్కడ జరిగిన తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇన్సిడెంట్ అక్కడ జరిగిన తర్వాత 100% దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని కూడా చివాట్లు పెడతాం జరిగింది. దేనికి? వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి. అట్లాగే ఇప్పుడు అదే రోజు ఆ కాలేజ్ మీద ప్రొటెస్ట్ కూడా అవుతాం జరిగింది, చిందరవిందర ధ్వంసం చేస్తాం కూడా జరిగింది. అయితే మళ్ళీ చీఫ్ జస్టిస్ గారు అనేది ఏంటి అంటే ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దానికి అక్కడ హై అలర్ట్ ప్రకటించి సెక్యూరిటీ పెట్టి ఆ కాలేజ్ లోపలికి ఎవరు ఎంటర్ కాకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. ఎందుకంటే అందులో ఎవిడెన్సెస్ అవన్నీ మాయమయ్యే ఛాన్స్ ఉంటాయి. చిందరవందర అయినప్పుడు ఎవిడెన్సెస్ ఎలా దొరుకుతాయి? సో అక్కడ కూడా ఆ విషయంలో కూడా 100%
గవర్నమెంట్ది ప్లస్ అక్కడ వ్యవస్థది తప్పుపడటం జరిగింది. ఇట్లా మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నిన్న జరిగిన దీంట్లో ఒక 10 పాయింట్స్ డిసైడ్ చేసి ఇంకా మీదట వెళ్తూ మాత్రం ముందుకి డాక్టర్స్కి 100% ప్రొటెక్షన్ కలిగేయాల్సిన బాధ్యత ఎంత మాత్రమైన దేశానికి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇంకోటి కూడా చెప్తాం జరిగింది ఆయన, వాళ్ళు ఇప్పుడు పేషెంట్స్కి ఎంతోమందికి ట్రీట్మెంట్ ఇష్టం జరుగుతూ ఉంటుంది. అందులో కొంతమంది పేషెంట్స్ వాళ్ళ బంధువులు వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నప్పుడు ఈ పేషెంట్ అనుకోని రకంగా ఒకవేళ బతుకుతారు అనుకున్న పేషెంట్ కూడా కొన్ని కాంప్లికేషన్స్ వల్ల ఒకవేళ చనిపోతే వెంటనే వాళ్ళు డాక్టర్స్ని అటాక్ చేస్తున్నారు. అందులో ఇంటర్న్స్ ఇంకా చిన్నపిల్లలు ఉంటారు, అందులో అమ్మాయిలు ఉంటారు. ఈ అటాక్ చేసే పరిస్థితుల్లో వేరే వాళ్ళు వల్నరబిలిటీ అడ్వాంటేజ్ తీసుకొని అఘాత్యం చేస్తూ కూడా జరుగుతుంది. కాబట్టి ఇక మీదట డాక్టర్స్కి 100% రక్షణ కల్పించాలి అని చెప్పి నేషనల్ టాస్క్ ఫోర్స్ NTF అన్నది ఇమీడియట్గా దాన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయమని చెప్పేసి చెప్తాం జరిగింది. అది ఇమీడియట్గా అమెండ్మెంట్ కూడా జరిగిపోతుంది. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు జస్టిస్ కాబట్టి ఎక్కువ లేట్ కూడా ఉండదు. ఇమీడియట్గా ఆయన ఆర్డర్స్ ఎవరైనా పాటించాల్సిందే. జ్యుడిషియరీ సిస్టంలో ఈజ్ ద హైయెస్ట్ పోస్ట్. కాబట్టి ఆయన చెప్పింది NTF అన్నది ఇమీడియట్గా క్రియేట్ చేసి డాక్టర్స్కి రక్షణ కల్పించాలని చెప్పారు. సో ఈ రకంగా ఈ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దీనికి ఇంత ఇమ్మీడియట్గా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి మనకి ఇట్లా ఫీడ్బ్యాక్ వచ్చి రిమార్క్స్ వచ్చి జడ్జ్మెంట్స్ ఆ దశగా వెళ్తూ లాస్ట్లో ఆయన ఏం చెప్పారంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా నాకు ఈ కేసుకి సంబంధించిన రిపోర్ట్స్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ బెంచ్ పైకి రావాలి అని ఆర్డర్ చేస్తాం కూడా జరిగింది. ఇన్ని చివాట్లు ఈ కేసు మీద పెట్టేసరికి ఒక్కసారిగా దేశంలో 100% ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం ఊరటలా అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ షూర్ దట్ విత్ ఇన్ ఫ్యూ డేస్ దీనికి జడ్జ్మెంట్ కూడా పాస్ అయిపోద్దని అనుకుంటున్నాను ఫాస్ట్ ట్రాక్లో. అందులో CJI గారు ఆయనంతటా ఆయనే చెప్పేసరికి ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీనికి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. 100% ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ పడుతుంది. అది మనందరం కూడా చూడబోతున్నాం. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే ఇప్పుడైతే సుప్రీంకోర్టు త్వరగా ముమ్మరం చేసి మీరు అన్నట్టుగా దీనికి సంబంధించిన రిపోర్ట్స్ కావచ్చు, ఆధారాలు కావచ్చు, అన్నీ ఎంక్వైరీ చేసే ప్రాసెస్ అయితే ఉందో చాలా స్పీడప్ చేయడం అండ్ వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది చాలామంది ఆడపిల్లలకి ఊరట కనిపించిందని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ టైం మనం మాట్లాడడం కూడా సార్ ఇంకా ఇన్సిడెంట్స్ ఇంకొన్ని అయ్యే వరకు ఇలాంటివి. ఇది చాలా కరెక్ట్ పాయింట్ అండి. మళ్ళీ నేషన్ ఇలాంటిది ఒకటి చూడకూడదు అని కూడా చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఇంకొక మర్డర్ అవుతే కానీ మీరు కళ్ళు తెరవరా, మీరు మారరా అన్నట్టు కూడా చివాట్లు పెట్టారు. ఇట్ ఈస్ రియల్లీ అమేజింగ్ అండి. వీ హ్యావ్ టు రియల్లీ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే ఇంత త్వరగా దాన్ని తీసుకొని ఇంత మన మనోభావాల్ని ప్రజల మొత్తం మనోభావాల్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల మనోభావాల్ని ఆయన వ్యక్తపరుస్తూ జరిగింది. సో ఆయనని తప్పకుండా అభినందిస్తూ త్వరగా జడ్జిమెంట్ కూడా రావాలని మనం కోరుకుంటూ ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలిగించాలని కోరుకుంటాం. మీరు అన్నట్టుగానే త్వరగా జడ్జిమెంట్ పాస్ అవ్వాలని, అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.